శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి సూచనని ఇవ్వబోతున్నాను. ఎవరైతే వీక్షకులు ఉన్నారో అదేవిధంగా నా తోటి వాస్తు నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు సహృదయంతో ఈ సూచనని స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సూచన నేను ఇచ్చేటటువంటిది కాదు, విశ్వకర్మ వాస్తు శాస్త్రం అనే పుస్తకంలో రాయబడినటువంటి సూచన. అది ఏంటంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి ప్లాన్ అడిగినప్పుడు, లేదంటే కొత్తగా గృహ నిర్మాణం చేయదలిచినప్పుడు, లేదంటే కొత్త స్థలం తీసుకుని దాంట్లో గృహ నిర్మాణం చేపట్టదలిచిన వారికి డైరెక్ట్గా మనం ప్లాన్ ఇవ్వడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. డైరెక్ట్గా ప్లాన్ ఇవ్వడం కన్నా ముందు వారి యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన, అదేవిధంగా గోచారము ఎలా ఉందో పరిశీలన చేసి ప్రస్తుతం ఆ వ్యక్తికి గృహయోగం ఉందా లేదా, లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందా, గ్రహాల యొక్క పొజిషన్స్ ఎలా ఉన్నాయి, అనుకూలతలు ఎలా ఉన్నాయి, ప్రతికూలత ఎలా ఉన్నది, మహర్దశ ఏం నడుస్తున్నది, దానిలో అంతర్దశలు ఏం నడుస్తూ ఉన్నాయి, వీరికి ఇప్పుడు గృహ నిర్మాణం చేపడితే ఎటువంటి ఇబ్బందులైనా ఉన్నాయా, లేదంటే మంచి యోగాలే ఉన్నాయా అనే విషయాన్ని పూర్తి విశ్లేషణ చేసి కరెక్ట్ అనిపించినప్పుడు మాత్రమే మనం ప్లాన్ ఇచ్చి ముందుకు పంపించడంతో వారు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. లేదంటే వారు వచ్చారు కదా అని చెప్పేసి మనం ప్లాన్ ఇచ్చేసి మీరు నిర్మాణం చేపట్టమని చెప్పామనుకోండి, వారు వ్యక్తిగతంగా జాతకం బాగోలేకపోతే ఏం జరుగుతుందంటే వారు ఈ గృహ నిర్మాణం చేపట్టిన తర్వాత గ్రహాల అనుకూలత లేని కారణంగా గృహం మధ్యలోనే ఆగిపోవచ్చు, లేదంటే అప్పుల పాలవచ్చు, లేదంటే వేరే ఇతర కోర్టు సమస్యలు, రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే జాతకం బాగోలేదో అప్పుడు ఏం జరుగుతుందంటే వాస్తు ప్లాన్ ఇచ్చినటువంటి సిద్ధాంతికి లేదంటే వాస్తు నిపుణుడి మీద ఈ నింద వస్తుంది. సరైన ప్లాన్ ఇవ్వలేదు, దాని కారణంగా ఈ విధంగా జరిగింది, లేదంటే వారి యొక్క ఈ శాస్త్రం మీద కూడా నింద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి అనుకూలత ఉంది లేదు అనే విషయాన్ని మనం అంచనా వేసి చెప్పి అప్పుడు మనం ఎదరికి పంపించినట్లయితేనే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం వచ్చారు కదా అని చెప్పేసి ప్లాన్ ఇచ్చేయడం, లేదంటే ఇల్లు చూడమన్నారు కదా అని చూసేసి బాగుంది కొనుక్కోండి అని చెప్పామంటే వారు ఆర్థికంగా చితికిపోతే ఆ ఇంటి మీద ప్రభావం చూపిస్తుంది. అంటే దూషణ అనేటువంటిది ఆ ఇంటి మీదకి వస్తుంది. అదేవిధంగా ఈ వాస్తు ప్లానర్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదివరకే నాతో మాట్లాడినటువంటి కాలర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది నా ద్వారాగా వచ్చిన వారికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా కొత్తగా గృహ నిర్మాణం చేపట్టదలిచినా, లేదంటే కొత్తగా గృహం కొనుక్కోదలిచినా వారికి ప్రస్తుతం మీకు గృహయోగం ఉందా లేదా అనే విషయాన్ని నేను చెక్ చేసి మాత్రమే, మీరు ఒక సంవత్సరం ఆగండి, 2 ఏళ్ళు ఆగండి నేను చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వారందరూ కూడా ఒకసారి కామెంట్స్లో తెలియజేస్తే మిగిలిన వారికి కూడా అవగాహన కల్పించిన వారు అవుతారు. ఆ విధంగా మనకు ముందుకు పంపించడం వల్ల శాస్త్రానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ప్లానర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా డైరెక్ట్గా పంపించడం వల్ల, లేదంటే డైరెక్ట్గా వారిని ఎదరకు తీసుకురావడం వల్ల వారు ఇబ్బందులు పడినట్లయితే ఆ ప్లాన్ మీద కానీ, లేదంటే ఆ ప్లాన్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద కానీ ఇలా నెగిటివ్ అభిప్రాయం, శాస్త్రంకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీకు తెలియదు అనుకోండి, ఓన్లీ వాస్తు మాత్రమే తెలుసు, జ్యోతిష్యం తెలియదు అనుకో, మంచి జ్యోతిష్కుడిని సంప్రదించి గృహయోగం ఉందా లేదా ముందు మీరు చెక్ చేయించుకోండి, తర్వాత రండి మేము ప్లాన్ ఇస్తామని చెప్పడం వల్ల ఎటువంటి ఇది ఉండదండి. ఎవరైతే గృహ యజమానులు ఉంటారో వారు ఇంకా మంచి ఉద్దేశంతో మీ మీద ఉంటారండి. కాబట్టి ఎవరికైనా సరే మనం మంచి సలహా ఇవ్వవలసి ఉంటుంది. ఇకపోతే రెండవ విషయం ఏంటంటే ఇది వ్యాపారంగా చేసేటటువంటి వృత్తి కాదండి. వైద్య వృత్తి ఎటువంటిదో సేవాభావంతో చేస్తున్నారో అదే విధంగా ఇది కూడా సేవాభావంతో చేయవలసినటువంటి వృత్తి. కాబట్టే నేను ఆ విధంగా భావిస్తున్నాను. కాబట్టి ఇప్పటికీ కూడా నేను
ఫోన్ కాల్స్కి అపాయింట్మెంట్ పెట్టుకునే ఛార్జెస్ అయితే వసూలు చేయట్లేదు. కాకపోతే చిన్న అబ్లిగేషన్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో నేను ఫోన్ లిఫ్ట్ చేయడం జరగట్లేదు బిజీగా ఉండడం వల్ల. నేను తీరిక దొరికిన సమయంలో నేనే కాల్ బ్యాక్ చేస్తున్నాను. ఎన్ని మిస్డ్ కాల్స్ ఉంటే అన్ని మిస్డ్ కాల్స్కి కాల్ బ్యాక్స్ చేసి వారి యొక్క సందేహాలు ఉచితంగానే నివృత్తి చేస్తున్నాను. నేను కూడా ఫీజు తీసుకుంటానండి. ఎప్పుడంటే కొత్తగా గృహానికి ప్లాన్ అడిగినప్పుడు అది కూడా రీజనబుల్గా బయట రేట్స్ ఎలా ఉన్నాయో దానికి అనుగుణంగా నేను రీజనబుల్గా ప్లాన్స్కి ఛార్జెస్ తీసుకుంటాను. అదేవిధంగా విజిటింగ్స్కి కూడా నేను ఛార్జెస్ తీసుకుంటాను. విజిటింగ్స్కి హైదరాబాద్లో ఒక రేట్ ఉంటుంది. ఎందుకంటే నేను ట్రైన్ మీద వెళ్ళి రావడానికి నేను రాజమండ్రి దగ్గరలోనే ఉంటాను కాబట్టి ట్రైన్ మీద నాకు కన్వీనియంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ట్రైన్ మీద వెళ్ళి రావడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో వీలైనంత తక్కువ ఛార్జెస్కే నేను ట్రైన్ మీద వెళ్ళి వచ్చేలా ప్లాన్ చేసుకుని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త ప్లాన్స్ కూడా రిమైనింగ్ ఏదైనా మా లోకల్లో రాజమండ్రి కాకినాడ పరిసర ప్రాంతాల్లో అనుకోండి ఒక విధంగా ఛార్జెస్ తీసుకుంటాను, తక్కువలో తీసుకుంటాను. ఎందుకంటే నాకు పెద్ద ఇబ్బంది ఉండదు వెళ్ళి రావడానికి. అదేవిధంగా ఇంకా ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇతర ప్రాంతాలకి కారు మీద మాత్రమే జర్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఎక్కువగా ఉంటుంది కానీ బాగా ఎక్కువ ఉండదు. కారు ఖర్చులు ఎంత ఉంటాయో అంత మాత్రమే తీసుకుంటాను. కాబట్టి ఎవరైనా ప్రేక్షకులు వీలైనంత వరకు ఫోన్లో క్లారిఫై అయిపోయేది అనుకోండి, ఫోన్లోనే క్లారిఫికేషన్ తీసేసుకోండి. ఎందుకంటే అపాయింట్మెంట్ ఛార్జెస్ కూడా లేవు. వీడియో తీసి పంపించినా వీడియో కాల్ చేసి చూపించినా కూడా నేను మ్యాక్సిమం అవసరం లేదనుకోండి నేనే చెప్పేస్తాను, ఫోన్లోనే చెప్తాను. అవసరం ఇది చూడాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే దూర ప్రదేశాలకు కాల్ చేయండి. ఎందుకంటే మేము కూడా ప్రయాణం చేయాలంటే 2-3 రోజులు పడుతుంది. ఇది చాలా యాతనతో కూడుకున్నటువంటి పని కాబట్టి ప్రేక్షకులు ఎవరో అన్యదా భావించకండి. ఈ 2 ప్రధానమైన విషయాలు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వ్యాపారం దృష్టితో చేయవలసిన ఇది కాదండి. ఇది ఒకవేళ ఎవరైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండి బాధల్లో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయి ఉంటారు, లేదంటే ఆరోగ్యరీత్యా చితికిపోయి ఉంటారు, వేరే కారణాలతో వారు మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటారు పాత ఇంట్లో ఉన్నటువంటి వారు. అలాంటి వారిని మీరు 25,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి, విజిటింగ్కి కూడా 50,000 నుంచి ₹1,00,000 తీసుకునేటటువంటి మహానుభావులు అయితే ఉన్నారు. అలాంటి వారి వద్ద నుంచి అలా అంతంత ఫీజులు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అండి? ఇది ఏంటంటే సేవాభావంతో చేయవలసింది. ఇలా కొత్తగా ఇల్లు కొనుక్కుంటున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి కొనుక్కుంటున్నారు, అలాంటి వారి దగ్గర మీరు ఫీజు తీసుకోండి 5,000, 10,000. మీకు మీ యొక్క రెన్యూమరేషన్ మీ ఇష్టం కాబట్టి అది ఇష్టమైతే రమ్మంటారు, లేకపోతే లేదు. మిమ్మల్ని ఎవరైనా ఇలా బాధలు పడుతూ కన్సల్ట్ అయ్యారంటే వారు ఆల్రెడీ బాధలు పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా మళ్ళీ చిన్న కరెక్షన్ ఇచ్చామనుకోండి, చిన్న కరెక్షన్ కూడా 5,000 నుంచి 10,000 వాళ్ళు మళ్ళీ ఇంటికి ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది. అలాంటి వారి దగ్గర మీరు డిమాండ్ చేసి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇదై ఉంటారు. నేను ఎవరైనా చిన్న మధ్యతరగతి బిలో మధ్యతరగతి వారి ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పేదవారి ఇంటికి వాళ్ళని నేను ఫీజు డిమాండ్ చేయను. జనరల్గా నేను ఎలా తీసుకుంటానో చెప్తాను ముందు. వాళ్ళు ఎలా ఇస్తే అలా తీసుకుంటాను. ఎప్పుడు ఈ కరెక్షన్స్ విషయంలో మాత్రమే, ప్లాన్స్కి కొత్తగా చూడాల్సిన విషయానికి మాత్రం నేను కూడా 5,000 నుంచి 10,000 తీసుకుంటాను. ఎందుకంటే మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా, మేము కూడా ఇల్లు నడవాలి. నేను ప్రధానమైన వృత్తి అయితే ఇది కాదు, నాకు ఆదాయ మార్గాలు వేరే ఉన్నాయి, అలా వస్తుంది నాకు. కాకపోతే దీని సేవాభావంతో మాత్రమే నేను చేస్తున్నాను అనే విషయాన్ని ప్రేక్షకులు గుర్తుంచుకోండి. అదేవిధంగా కొంతమంది దీన్ని మూఢనమ్మకంగా కూడా నమ్మేవారు ఉన్నారు. ఇది మూఢనమ్మకం కాదండి, గుడ్డిగా అయితే ఎవరో కూడా నమ్మవద్దు. కంప్లీట్గా వాస్తు అనేది మన జీవితం మీద ఇంపాక్ట్ చేస్తుంది. గుమ్మం ఒక్కటే 100% గుమ్మం యొక్క ప్లేస్మెంటే వర్క్ చేస్తుంది అనేటటువంటిది అబోధ కల్పన. ఏంటంటే వాస్తు అనేది ఏన్షియంట్ ఇంజనీరింగ్, ప్రాచీన కాల ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆధునిక కాలంలో మనకు గుమ్మాల యొక్క ప్లేస్మెంట్స్ కావచ్చు, పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి, జరుగుతూ ఉంటాయి. ఇవి రకరకాలుగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది మనకి అవగాహన చేసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ఇది పరిశోధన శాస్త్రం అనే విషయాన్ని ప్రేక్షకులు గుర్తుంచుకోండి. ఎవరు కూడా దీన్ని గుడ్డుగా నమ్మొద్దు. 100% దీనివల్లే
రిజల్ట్ వస్తుందని కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఒక 50% మాత్రమే దీని యొక్క ప్రభావం మన యొక్క లైఫ్ మీద ఉంటుంది. ఇంకొక 50% అంటే మన పూర్తి విషయాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం జాతక పరిశీలన కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో కూడా లింక్ అయి ఉంటుందండి. ఎప్పుడైతే మన జాతకం బాగోదో అలాంటి తప్పుడు వాస్తు ఉన్నటువంటి ఇల్లు నిర్మాణం చేయడం కానీ, తప్పుడు వాస్తు ఉన్నటువంటి ఇల్లు కొనడం కానీ జరుగుతుంది. మనం ఎప్పుడైతే మార్పులకు పూనుకుంటామో అప్పటి నుంచే మన టైం మారినట్టండి. దీనికి దానికి కూడా లింక్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇలాగా మార్పులు చేయదలసిన ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన వస్తూనే మన యొక్క టైం మారింది, జాతకం మారింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇది కరెక్షన్ చేసుకుంటే మారేటప్పటికి ఈ యొక్క ప్రభావం, ఈ యొక్క మంచి ఫలితం అనేటటువంటిది ఈ వాస్తు శాస్త్రానికి రావడం జరుగుతుందని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.